ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్ కి, కాలేజెస్ కి, ఆఫీసులకి, పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉంచబట్టే కదా. మరి అంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. ఏదో పై పైన చెప్పొద్దు, హార్ట్ఫుల్ గా మనస్ఫూర్తిగా తండ్రికి ఒక్క కృతజ్ఞత చెప్తే తండ్రికి ఎంత సంతోషమో. అలాగే మన సమస్యలు కూడా తండ్రి పాదాల దగ్గర పెడదాము. సమస్యలు పెట్టిన తర్వాత మీ నమ్మకం, విశ్వాసాన్ని బట్టే మీరు జవాబు పొందుకుంటారు. ఎవరి మీద ప్రార్థనలో కూర్చునేటప్పుడు కోపం కానీ, ద్వేషం కానీ, అది ఇంట్లో వాళ్ళైనా, అత్తమామలైనా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, కొలీగ్స్ అయినా, చుట్టాలైనా, స్నేహితులైనా, ఎవరి మీద కోపం, ద్వేషం, అసూయ, అసహనం అనేది మనసులో పెట్టుకోవద్దు. ప్రశాంతంగా తండ్రి దగ్గర కూర్చొని మన సమస్య మాత్రమే, మనకున్న భారంగా అనిపించిన సమస్య గురించి ఆసక్తిగా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ప్రభా మీ చల్లని రెక్కల క్రింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మమ్మల్ని ఇంత భద్రంగా మీరు కాపాడడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. పగలు మేఘస్తంభమై మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీదున్న మేమెక్కడ నా తండ్రి. మరి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమే పాటి వారం నా ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు, వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలి దయ చూపించిన తండ్రి, సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో భయంకరమైన జబ్బులు నా తండ్రి. మరి తెగుళ్లతో ఎంతో మంది నా ప్రభ అనారోగ్య పాలవుతున్నారు, యాక్సిడెంట్లే హాస్పిటల్లో ఉంటున్నారు. అయినా సరే నా తండ్రి, మా దాకా నా ప్రభ ఏ తెగులు మా దాకా రానివ్వకుండా, ఏ ప్రమాదం మా దాకా రానివ్వకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్కరి గృహాన్ని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా ప్రభా. మీకు చెప్పే అర్హత నాకైతే లేదు నా తండ్రి, కానీ మీరు తప్ప మాకెవరున్నారు నా ప్రభా. బిడ్డల కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసేయండి, అసమానతలు తీసివేయండి నా ప్రభా, అసహనాన్ని తీసివేయండి, మనస్పర్ధలు తీసివేసి నా ప్రభా ప్రశాంతమైన వాతావరణం ప్రతి కుటుంబంలో నా తండ్రి శాంతి సమాధానం నింపమని అడుగుచున్నాం ప్రభా. ఎన్ని సమస్యలున్నా సరే మొదట ప్రతి కుటుంబం శాంతిగా, సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవాలి, అరే ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని అనారోగ్య సమస్యలు, ఉద్యోగం లేదు, అయినా సరే వీళ్ళు ఎంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రభా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా బిడ్డల కుటుంబాలను ప్రభా మీరే శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి మారు మనసు దయచేయండి ప్రభా. కుటుంబం మొత్తం నా తండ్రి కట్టబడాలనే ఆశ అయితే ఉంది, కానీ ఎలా కట్టుకోవాలో తెలియట్లేదు. మా చేతులతో మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది, కానీ మీ హస్తాలతో మా కుటుంబాలు కడితే రాతి మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండేది. ప్రాబ్లమ్స్ వచ్చినా సరే స్థిరంగా ఉంటుంది. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు అధైర్యపడాలి, నేనెందుకు అవిశ్వాసంతో ఉండాలనే ప్రభా. అటువంటి మనసు నా తండ్రి మీరు మాత్రమే ఇవ్వగలరు ప్రభా. మీ హస్తాలతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరు ప్రార్థనలో పెట్టమన్నప్పుడు నా తండ్రి వారికి ఉన్న సమస్యలు నా తండ్రి నా దగ్గరకు వచ్చినాయి కాదు ప్రభా, మీ దగ్గరకు వచ్చి నేనే పాటిదాన్ని నా తండ్రి. నేనేం చేయగలను నా ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా తండ్రి. బిడ్డలు ఏ విషయంలో తప్పిపోయారు, ఏ విషయంలో జారిపోయారు, ఏదైనా విషయంలో మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే, మీ మాట వినకుండా మీ హృదయం నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా తండ్రి. తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా తండ్రి ఇష్టానుసారంగా చేశారేమో ఒకవేళ అప్పులు, దయచేసి క్షమించి నా ప్రభా. వారి తప్పు వాళ్ళు తెలుసుకునే మనసిచ్చింది మీరే నా ప్రభా. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి నా తండ్రి పాదాల మీద నేను పడతాను, ఖచ్చితంగా నా తండ్రి నా మీద జాలి పడతాడు అని ప్రభా ఎంత
ఎంత నమ్మకంతో అయితే వెళ్ళాడు నా తండ్రి, అటువంటి నమ్మకం విశ్వాసాన్ని బిడ్డలకు కూడా ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు నా ప్రభా, మీ కృప చొప్పున బిడ్డల మీద జాలిపడి దయ చూపించి బిడ్డలు చేసిన ప్రార్థనకు ప్రభా పరిష్కారం జవాబు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల మీద ప్రభు వారు చేసిన తప్పు దయతో క్షమించి అప్పుడు తీరే ద్వారాలు నా తండ్రి మీరే ప్రభా మరి ఓపెన్ చేయమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత, మీకు చెప్పే అర్హత మాకైతే లేదు, కానీ మీ గొప్పతనం నా తండ్రి, మీ బలము, మీ శక్తి ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని ప్రభా బిడ్డల జీవితాల్లో మీరే జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ గొప్పతనం, మీ శక్తి ప్రభ, మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా తండ్రి. అలాగే నా ప్రభ అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో మరి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, క్యాన్సర్ గడ్డలు నా తండ్రి, మాకైతే అవి పెద్ద పెద్దగా కనిపించింది, కానీ పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. మనుషులకైతే అది అసాధ్యమే, అమ్మా ఇది నయం కాదు, ఇక ఇది లాస్ట్ స్టేజ్ అని మనుషులైతే చెప్తారు, కానీ మమ్మల్ని నిర్మించింది మీరే నా ప్రభా. మీ స్వహస్తాలతో మమ్మల్ని నిర్మించారు, కానీ మా తప్పుడు నిర్ణయం వల్లే నా తండ్రి లోకాశల్లో పడిపోయి లోకాస్తులలాగా బ్రతకడం వల్లే నా తండ్రి మీరిచ్చిన దేహాన్ని పాడు చేసుకున్నాం నా ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవా, జాలిగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి ఎవరైతే నా తండ్రి దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు, మరి థైరాయిడ్ ఇన్ఫెక్షన్తో ఎవరైతే బాధపడుతున్నారు, థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారు, కడుపులో గడ్డలతో నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు, వెన్నెముక ఆపరేషన్ చేసుకొని కుట్లు తగ్గట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు నా తండ్రి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రభా, ఇక వెంటిలేటర్ మీదే ఉన్నాడమ్మా, ఇక చెప్పలేము అని ప్రభా ఎవరైతే నా తండ్రి ఆ వెంటిలేటర్ మీద ఉన్నారో నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచండి. మరణించినా సరే నా తండ్రి తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. బిడ్డలు ఏ విషయంలో తప్పిపోయారో నా తండ్రి మీకు మాత్రమే తెలుసు, దయచేసి క్షమించండి నా ప్రభా. బిడ్డల తరపున మే క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో గొప్పవాళ్ళము, మేమేదో భక్తి గల వాళ్ళము అని కాదు నా తండ్రి. ఆ కుటుంబం పెద్ద నా తండ్రి, ఆ కుటుంబస్తుల్ని కోల్పోతే నా ప్రభా ఎంత బాధ, ఎంత వేదన ఉండితో నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా మీ శక్తి, మీ గొప్పతనం, మీ బలము బిడ్డలకు తెలిసేలా నా తండ్రి బిడ్డకి సంపూర్ణ స్వస్థత ఇచ్చి నా తండ్రి క్షేమంగా ఇంటికి తీసుకురాబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభా. అలాగే ఆ కుటుంబస్తులు కూడా ధైర్యాన్ని ఇవ్వడం నా తండ్రి. అలాగే ప్రభా గర్భాశయంలో నా తండ్రి గడ్డలతో నా ప్రభా ఒకవేళ నీటి పుడకలు ఇంకా అనేక సమస్యలు ఎవరైతే ప్రభా సమస్యలతో ఉన్నారో ప్రతి ఒక్కరి గర్భాశయాన్ని మీరు ముట్టమని అడుగుచున్నాం నా ప్రభా. సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. మీ హస్తం, మీ స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభు, మాది తప్పు నా తండ్రి. ఎక్కడో జారిపోయాం, ఎక్కడో మీ మాట వినకుండా నా తండ్రి మా సొంత ఆలోచనతో మేము ముందుకెళ్ళామేమో, తప్పులో అమ్మ దారి తప్పిపోతున్నారని హెచ్చరించిన లెక్క చేయలేదేమో, అందుకనే మరలా మమ్మల్ని గద్దించిన తండ్రి బిడ్డలను సరి చేస్తున్నందుకు మీకే స్తోత్రం ప్రభా. బిడ్డల మీద మీ హస్తం ఉంచండి. చిన్న బిడ్డలు నా ప్రభా ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారు, చిన్న చిన్న బిడ్డలు నా తండ్రి మరి ఎవరైతే నా ప్రభు వెంటిలేటర్ మీద ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి నా ప్రభా. అలాగే నా తండ్రి మీ బలము, శక్తితో బిడ్డలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మరి అలాగే నా తండ్రి పెరాలసిస్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, అలాగే బీపీ, షుగర్తో నా తండ్రి బీపీ ఎక్కువై షుగర్ ఎక్కువైందని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. ఎందుకు అంత షుగర్ పెంచుకుంటున్నారు నా తండ్రి? ప్రశాంతమైన మనసు బిడ్డలకు ఇవ్వండి. ప్రశాంతంగా నా తండ్రి మరి ఓర్పు, సహనంతో, శాంతి, సమాధానంతో కుటుంబంలో అందరితో ప్రభా సమాధానంగా ఉండే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. దేని గురించి అతిగా ఆలోచించకుండా నా తండ్రి ఉన్నాడు నాకు, నేను ధైర్యంగా ఉంటాననే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి నా ప్రభా. ఇంకా నా తండ్రి ఎవరెవరైతే నా తండ్రి యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు, అలాగే నా ప్రభా మరి హార్ట్కి నా తండ్రి హార్ట్కి స్టన్స్ వేసినా కూడా ఉద్యోగానికి వెళ్తుంది, ఏదైనా ప్రమాదం అయితే మరలా ఇబ్బంది పడింది, కనీసం హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బులు లేవని నా తండ్రి మరి ఆ బిడ్డ బాధపడుతుంది నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి ఆ బిడ్డలకు నా ప్రభా మరి ఎవరైతే ఉద్యోగం కోరుకుంటున్నారో ఆ కుటుంబంలో ఉద్యోగాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించండి నా ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి ఆ బిడ్డకున్న నా తండ్రి బలహీనతను, అనారోగ్యాన్ని తీసివేసి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నారు. మీరు మాత్రమే నా తండ్రి, మీకు మాత్రమే సాధ్యం నా ప్రభా.
అలాగే నా తండ్రి గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరితో నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. హన్నా వలె వారి హృదయాన్ని కృమ్మరించేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. మరి హన్నా తన హృదయాన్ని కృమ్మరించింది. మీరు నా తండ్రి ఆ ప్రార్థన ఆ హృదయాన్ని చూసి ఆ దుఃఖాన్ని చూసి నా ప్రభా కన్నీరుని చూసి నా తండ్రి మొదట ఆమెకున్న దుఃఖాన్ని తీసివేసి దేవా మీకే స్తోత్రం. బిడ్డలు నా ప్రభా వేదన పడుతున్నారు. బిడ్డలు నా తండ్రి మరి ఎన్నో సంవత్సరాలైంది సిస్టర్ అయినా సరే గర్భఫలం లేదు అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. మరి ఒకవేళ ఏదైనా విషయంలో నా తండ్రి బిడ్డలు ఏదైనా తప్పు చేస్తుంటే దయచేసి క్షమించండి నా ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి మీ బాహుబలం మీ శక్తి మీ బలం తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అన్నారు. బహుమానం పొందుకునేలా నా తండ్రి బిడ్డలను సిద్ధపరచండి నా ప్రభా. ఒకవేళ ఇంకా లోకంలో ఉంటే బిడ్డలు నా తండ్రి సరిచేసి మీ దారిలో బిడ్డలు నడిపిస్తాను నా తండ్రి. నడిపించి నా ప్రభా గర్భఫలాన్ని బిడ్డలకు అందజేయమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పటి వరకు బిడ్డల ఓర్పు సహనంతో మీ మీద నమ్మకం విశ్వాసాన్ని ఉంచిన ప్రభా మరి మీరిచ్చే బహుమానం కోసం ఆశగా కనిపెట్టుకుని ఉండేలా వారి హృదయాలు మార్చండి. బిడ్డలకున్న నా తండ్రి ఆ వేదన తీసివేయండి ప్రభా. మరి ఎవరైతే వాళ్ళని అవమానకరంగా మాట్లాడుతున్నారో వాళ్ళ ముందే మరలా నా తండ్రి బిడ్డలు మీరిచ్చిన బహుమానం పొందుకుని వాళ్ళ ముందే నా తండ్రి తిరిగేలా మీ కృప అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే మీ కృప చొప్పున మీ దయ చొప్పున గర్భఫలాన్ని పొందుకున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభ మీరే తోడుగా ఉండండి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. కడుపులో ఉన్న శిశువు నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యల బిడ్డలకు రాకుండా ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవం నా తండ్రి మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. బిడ్డలు ప్రతి రిపోర్టులో నా తండ్రి నార్మల్ రిపోర్ట్స్ అంతా అమ్మ అంతా సవ్యంగా ఉంది అంత సక్రమంగా ఉంది పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు బిడ్డ తల్లి అని ప్రభా డాక్టర్స్ చెప్పేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి ప్రభా నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు దయచేయండి. ఆపరేషన్ దాకా వెళ్ళనిపోతున్నా తండ్రి మీ ఎడల మీ మీద విశ్వాసంతో బిడ్డలు మీ వైపు తిరిగేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి. లోకం వైపు లోకస్తుల వైపు బిడ్డలు చూడకూడదు. మనుషులకైతే అసాధ్యమే కానీ నా తండ్రి పరమ వైద్యుడు నాకున్నాడు. నాకు నార్మల్ డెలివరీ అయ్యేలా చేస్తాడు. అద్భుత కార్యాన్ని నా తండ్రి మాత్రమే చేయగలడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని మంచి గుడ్ న్యూస్ మంచి సాక్ష్యం మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్నారో ఎన్నో సంవత్సరాలు అయిపోయింది మరి వివాహ వయసు దాటిపోతుంది కానీ ఇంకా వివాహం కావట్లేదని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. అంత డిలే ఎందుకు చేశారు నా తండ్రి మీకు మాత్రమే తెలుసు. సమస్తము మీరు ఎరిగి ఉన్నారు నా ప్రభా. మరి బిడ్డలు ఎక్కడైనా తప్పు ఆలోచన చేస్తుంటే క్షమించండి నా తండ్రి. సెటిల్ అయిన తర్వాత అప్పుడు చేసుకుందాం అని ప్రభా వాళ్ళ సొంత ఆలోచనతో ఒకవేళ డిలే చేసుకుని ఉంటే దయచేసి క్షమించండి. బిడ్డలు చేసిన తప్పు తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో గొప్పవాళ్ళమా మేమేదో నీతిమంతులమని కాదు నా తండ్రి. జాలిగల దేవా కరుణగల దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మరి బిడ్డలకి ప్రభా మంచి సంబంధాలు నా తండ్రి వారికి అణుకువ కలిగిన భార్య నా తండ్రి వాళ్ళ మనసును అర్థం చేసుకునే మరి భార్య భర్తలు ప్రభా అటువంటి బిడ్డలను మీరు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ చిత్తంలో జరగాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారంటే ఆశ కలిగించింది మీరే. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. బిడ్డలకి ఇంకా వారికి ఉన్న సమస్య గురించి ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. ఆ ఆసక్తి ప్రభా బిడ్డలకు ఇవ్వండి. భారంగా ఎలా ప్రార్థన చేయాలో ఆ భారాన్ని కలిగించేది మీరే నా తండ్రి. బిడ్డలకు నా ప్రభా ఆసక్తి ప్రార్థనించి వారి సమస్య మీ పాదాల దగ్గర ఎలా పెట్టాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మేం చెప్తే వాళ్ళకి అర్థం కాదు ప్రభా. మేమెంత మా భక్తి ఎంత మా జ్ఞానం ఎంత నా తండ్రి. కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైతే ఎలా ప్రార్థన చేయాలి నా తండ్రికి నా సమస్య ఎలా పెట్టాలి నా దగ్గరకు నా తండ్రి దగ్గర అని ప్రభా బిడ్డలు ఆలోచిస్తారు. మరి మీరే నా తండ్రి బిడ్డలకు ఎలా భారంగా ప్రార్థన చేయాలో ఆసక్తిగా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించబోతున్నందుకు మీకే స్తోత్రం. అలాగే నా ప్రభా మరి గుణవతి అయిన భార్యను ప్రభా భర్తకు లోబడే మనసు మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే అటువంటి మనసు గల ఆమెను నా తండ్రి మరి బిడ్డలకు జతపరచండి. అలాగే భార్యను ప్రేమించే వ్యక్తి మీ ఎడల భయభక్తులు కలిగి ప్రతి విషయంలో మీకు భయపడి నడుచుకునే అటువంటి హృదయం గల వ్యక్తిని ప్రభా బిడ్డలకు జతపరచండి. బిడ్డలిద్దరిని మీ చిత్తంలో జతపరిచిన ప్రభా మరి మీరే బిడ్డలు ఆశీర్వదించి వారి సంతానాన్ని తరతరాలుగా నా తండ్రి బిడ్డలు ఆశీర్వదించబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభా. అలాగే నా తండ్రి బిడ్డలు ఇంకా విశ్వాసంతో ఉండాలి. ఖచ్చితంగా నా తండ్రి పాదాల దగ్గర నా సమస్య పెట్టాను నాకు సమస్యకు పరిష్కారం పంపిస్తాడు
చేస్తాడు నా తండ్రి అనే ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే వివాహాలు పెట్టుకున్నారో నా ప్రభు వివాహాలు జరిగించడం కోసం మరి ఇల్లు అమ్మకానికి పెట్టాము, మరి స్థలం అమ్మకానికి పెట్టాము అని ప్రభు బిడ్డలు నా తండ్రి ప్రార్థనలో పెట్టమన్నప్పుడు నా తండ్రి వాళ్ళకున్న సమస్తాన్ని కోల్పోయి నా ప్రభు వివాహాలు చేయాల్సిన పరిస్థితి నా తండ్రి ఎందుకు వచ్చిందో నా తండ్రి మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ సొంత ఆలోచనతో నా తండ్రి ఎక్కడైనా ఏ విషయంలో తప్పు చేసింటే దయచేసి క్షమించండి ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రివాళ్ళం నా ప్రభా. ఎప్పుడు దేని గురించి ఆలోచించాలి, ఎప్పుడు ఏ పని చేయాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. మీ జ్ఞానాన్ని ప్రభా మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ప్రభా, అజ్ఞానుల వల్లే ఉన్నాం నా తండ్రి. జాలిగల దేవా, దయగల దేవా, మీ జ్ఞానాన్ని ప్రభా మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. మరి ఎవరైతే ఇల్లు అమ్మకానికి పెట్టారో, స్థలాన్ని అమ్మకానికి పెట్టారో, మీ చిత్తం అయితే నా తండ్రి మరి బిడ్డలకు వేరే దారి మీరు చూపించిన ప్రభా మంచి ధరకు నా తండ్రి అమ్ముడు పోయేలా మీ కృప అనుగ్రహించండి. మీ చిత్తమే జరగాలి, నా మాట కాదు నా తండ్రి. మీ చిత్తమే బిడ్డల జీవితాల్లో జరగాలి. కానీ బిడ్డలు నష్టపోయే పరిస్థితి మీరు తీసుకున్నారు ప్రభా. ఎందుకంటే జాలిగల తండ్రి నన్ను ప్రేమించే వారు నేను ఆస్తికర్తలుగా చేస్తానన్నారు. మొదట మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. వారికి ఉన్న ఆస్తిని, వారికి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకునే పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మొదట వాళ్ళు మిమ్మల్ని ప్రేమించారు మనస్ఫూర్తిగా. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి మీద ఆనుకుంటే చాలు, నాకు ఉన్న సమస్య తీసివేసి నాకు కావలసిన అవసరతలను నా తండ్రి తీరుస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డల్లో బలపరిచి ప్రభా వారి బిడ్డల వివాహాల్లో మీరే తోడుగా ఉండండి. మంచి సంబంధాలు ప్రభా మీ చిత్తంలో మీరే జతపరిచి నా తండ్రి ఆ వివాహ సమయంలో కూడా మీరే నా తండ్రి అక్కడ ఉంటే చాలు నా ప్రభా. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి మరి ద్రాక్షరసం అయిపోయిన నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చి అద్భుత కార్యాన్ని చేసి ఆ లోటు అనేది లేకుండా చేశారు. అటువంటి అద్భుత కార్యాన్ని బిడ్డల వివాహాల్లో కూడా మీరే చేయబోతున్నందుకు మీకే స్తోత్రం. ప్రతిదీ సమస్తము మీ హస్తాలకు అప్పగించే మనసు బిడ్డలకు ఇవ్వండి. అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని తీసివేయండి నా ప్రభా. అలాగే నా తండ్రి విడిపోయిన భార్య భర్తల కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి ఏ విషయంలో బిడ్డల ప్రభా మనస్పర్ధలు చేయో తెలియదు, సమస్తము మీరు ఎరిగి ఉన్నారు నా తండ్రి. మరి భార్య తప్పైతే క్షమించండి, భర్త తప్పైతే క్షమించండి. బిడ్డలు ఒకరి మీద ఒకరికి నా ప్రభా జాలి, దయ, నమ్మకం, ప్రేమ కలిగించి నా తండ్రి బిడ్డలకి ప్రభా మరలా మీరు మీ చిత్తంలో బిడ్డలు మరొకసారి జతపరచమని ప్రభా జతపరిచి నా తండ్రి నూతన దాంపత్య జీవితాన్ని వాళ్ళు తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని మీరు చేయమని అడుగుచున్నాం. మీ చిత్తమే జరగాలి తండ్రి. నా ఆలోచన, నా మాట కానే కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలి. మరి విడిపోయామమ్మ కనీసం ఫోన్ చేసినా కూడా రిప్లై లేదు అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. మరి ఎవరిది తప్పు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. సమస్తము ఎరిగి ఉన్నదేవా. మరి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు. కానీ మాదే తప్పు నా తండ్రి. మాకున్న ఈగో వల్ల, మాకున్న అహంకారం, గర్వం వల్ల నా తండ్రి మరి ఈ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది ప్రభా. బిడ్డల మధ్యలోకి ఎవరు రాకుండా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మరి తిరిగి నా ప్రభా ఎవరైతే విడిపోయారో మీ చిత్తంలో నా తండ్రి తిరిగి కలపమని అడుగుచున్నాం నా తండ్రి. అది మీకు మాత్రమే సాధ్యం. మనసును మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది. మేము ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు మారరు, మా మాట వినరు నా తండ్రి. కానీ మీరు ఒక్క మాట వాళ్ళ మనసును మార్చగల శక్తి గల దేవ. బిడ్డల మనసును మార్చి, వాళ్ళ హృదయాలు మార్చి, వారు చేసిన తప్పు వాళ్ళు ఒప్పుకునే హృదయం మనసు వారికి ఇచ్చిన ప్రభా తిరిగే భార్యాభర్తలు ఇద్దరిని జతపరిచి ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభా మాతో పంచుకోపోతున్నందుకు మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని ప్రభా 30 60 100 ఫలింపచేయండి. అత్యాశకు పోకుండా, అధిక లాభానికి పోకుండా మీ కృప చొప్పున మీ మీదే ఆధారపడి నా తండ్రి నాతో ఉన్నాడు, ఆలోచన ఇచ్చిన నా తండ్రి నా ముందున్నాడు కాబట్టి ఖచ్చితంగా నాకు నష్టాలు రావు, నన్ను లాభాల్లోనే నడిపిస్తాడు. అలానే నేను అత్యాశకు పోను, నా తండ్రికి నేను దూరం అయ్యే పరిస్థితి నా తండ్రి నాకు తీసుకురావద్దు అనే మనసు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎన్ని లాభాలు వచ్చినా, ఎంత ప్రాఫిట్, ఎంత మంచి పొజిషన్లో, నంబర్ 1 పొజిషన్లో ఉన్నా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం కానే కాదు నా తండ్రి నాకు తోడుగా ఉండబట్టే నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని. నాకన్నా తెలివి గల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయినా సరే తండ్రి వాళ్ళని పక్కన పెట్టి నన్ను ముందుకు తీసుకొచ్చాడంటే నేనే పాటిదాన్ని. నా మీద నా తండ్రి ఇంత ప్రేమ చూపించడానికి నేనెంతటి వాడను అని ప్రభా కృతజ్ఞత హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా దూరదేశంలో పనుల కోసం ఎవరైతే వెళ్ళారో నా తండ్రి బిడ్డల
బిడ్డల చేయదగిన పని ప్రభా బిడ్డల త్వరలోనే పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి పాస్పోర్ట్ విషయంలో ప్రభా అద్భుత రీతిగా నా తండ్రి మరి సాఫల్యం చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అద్భుత కార్యం చేసిన దేవా మీకే స్తోత్రం. అది మీకు మాత్రమే సాధ్యమని ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసివేయండి నా తండ్రి. మరి బిడ్డల ప్రభా దూరదేశంలో పనుల కోసం నా తండ్రి వెళ్ళుచున్నప్పుడు వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండడు ప్రభా. మరి దూర దేశాలకి దూర ప్రాంతాలకి నా భర్త పని కోసం వెళ్తున్నాడమ్మా, ప్రార్థనలో పెట్టమన్నప్పుడు మీరున్నారు నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు అని చెప్పారు. మీరే మాటిస్తున్నప్పుడు మేమెందుకు భయపడాలి నా తండ్రి. బిడ్డలకి ఆ విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. మీ ఎడల నమ్మకాన్ని స్థిరపరచమని అడుగుచున్నాం ప్రభా. మరి దూరదేశంలో ఉన్న బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. నా కుటుంబాలు నా బిడ్డలు నా భార్య దూరంగా ఉన్నారు, అయినా సరే నేను భయపడను. నా తండ్రి నాకున్నాడు, నాతో ఉండగలడు. నా బిడ్డలకి కూడా నా తండ్రి తోడుగా ఉండగలడు. ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది. నా తండ్రి మాకు తోడుగా ఉన్నప్పుడు మేమెందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి. అలాగే నా ప్రభా మరి గృహాన్ని ప్రారంభించాం, అది కంప్లీట్ కావాలని ప్రభా బిడ్డలు ఆశపడుతున్నారు. ఎవరెవరి గృహాలు అయితే ప్రారంభించి సగంలో ఆగిపోయాయో మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు చేసిన తప్పులు దయతో క్షమించి, ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకుని ప్రభా తప్పటడుగు వేస్తుంటే దయచేసి క్షమించి నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా మీకున్న కృప చొప్పున మీకున్న ప్రేమ చొప్పున నా తండ్రి తిరిగి ప్రభా ఆ గృహాలు కంప్లీట్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. మరలా నా తండ్రి ఈ అద్భుత కార్యం చేసింది నా తండ్రి, నా తప్పే, నేనే తప్పుదారిలో వెళ్తుంటే నా తండ్రి నన్ను సరిచేసి గద్దించి నన్ను సరిచేశాడు, నా ఇంటిని పూర్తి చేశాడు నా తండ్రి అని ప్రభా బిడ్డలు సంతోషంగా మరి మీకు సాక్షులుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా పడకల మీదకి వచ్చిండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, మా వల్ల ఎవరైనా నా తండ్రి హృదయం నొచ్చుకొని ఉంటే దయచేసి క్షమించండి ప్రభా. వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని మాకివ్వండి. ఒకవేళ ఎవరైనా మమ్మల్ని ద్వేషించి మా మీద ప్రభా గొడవ పెట్టుకొని ఉన్నా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని మాకివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి. ఎన్ని సమస్యలున్నా సమస్యల గురించి బిడ్డలు ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకునేకుండా మీకు మీ దగ్గర మీ హస్తాలకు అప్పగించి నా తండ్రి చేతికి అప్పగించాను. ఖచ్చితంగా నా తండ్రి నాకు ఒక దారి చూపించబోతున్నాడు అని ప్రభా ధైర్యం విశ్వాసంతో ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్త నా తండ్రి మరి సమస్య వస్తుందని భయపడినప్పుడు మీరు నా తండ్రి ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేశారు. ఏలియా గారంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకైతే లేదు. అయినా సరే నా తండ్రి అటువంటి గాఢ నిద్ర మాకు కూడా దయచేయమని అడుగుచున్నాం. సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.